వెల్కమ్ టు ఫ్యాక్టిజం. రాత్రి చీకటి పడినప్పుడు మనం మొదటిగా చేసే పని ఏమిటి? లైట్ ఆన్ చేయడం. చిన్నప్పటి నుంచే మనం చీకటికి భయపడడం నేర్చుకున్నాం. ఎందుకంటే మనకు వెలుతురు లేకపోతే జీవితం కష్టంగా మారుతుంది. కానీ ఒక్కసారి ఊహించండి, మీ ఇంట్లో ఎక్కడ లైట్ లేకుండా మొక్కలే స్వయంగా వెలిగితే ఎలా ఉంటుంది? ఇది ఒక కలలా అనిపించవచ్చు, కానీ అది నెమ్మదిగా నిజమవుతుంది. ప్రకృతిలో కొన్ని అద్భుతాలు మనం గమనించకపోయినా అవి ఎప్పటి నుంచో మన చుట్టూ ఉన్నాయి. సముద్రంలో కొన్ని చేపలు, అడవుల్లో కొన్ని ఫంగస్లు చీకట్లో ప్రకాశిస్తుంటాయి. జీవులు తమలోనే వెలుతురు తయారు చేసుకోవడం ఇది సాధారణంగా ఒక కెమికల్ రియాక్షన్ వల్ల జరుగుతుంది. లూసిఫెరిన్ అనే పదార్థం ఒక ఎంజైమ్తో కలిసి పనిచేసినప్పుడు శక్తిగా వెలుతురు బయటకు వస్తుంది. ఇది చాలా సహజమైన ప్రక్రియ. ఎలాంటి హానికరమైన ఎఫెక్ట్ లేకుండా నెమ్మదిగా సాఫ్ట్గా వెలిగే వెలుతురు. ఇప్పటి వరకు ఇది ఎక్కువగా జంతువుల్లో, ఫంగస్లో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ లక్షణాన్ని మొక్కల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రయోగాల్లో చిన్న మొక్కలు రాత్రి సమయంలో స్వల్పంగా వెలిగినట్లు కనిపించాయి. ఇది ఒక చిన్న అడుగు అయినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఊహించండి, ఒక్కరోజు మన ఇళ్లలో బల్బులు, ట్యూబ్లైట్లు లేకుండా గోడల దగ్గర ఉన్న మొక్కల్లో మెల్లగా వెలుతురుంటే అది ఎంత అందంగా ఉంటుంది. మీ గార్డెన్లో నడుస్తున్నప్పుడు చుట్టూ మొక్కలు గ్రీన్ లైట్లు ఇస్తూ ఉంటే అది ఒక కలల ప్రపంచంలా అనిపిస్తుంది. కానీ ఇది కేవలం అందం కోసం మాత్రమే కాదు, మన జీవితానికి ఉపయోగపడే ఒక పెద్ద పరిష్కారం కూడా కావచ్చు. ప్రత్యేకంగా మన భారతదేశం లాంటి దేశానికి ఇది చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు. మన దేశంలో ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. అక్కడ రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా స్థిరంగా ఉండదు. కొన్ని చోట్ల గంటల తరబడి కరెంటు ఉండదు. అప్పుడు పిల్లలు చదవడం కష్టమవుతుంది. ప్రజలు రోజువారీ పనులు చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో ఈ వెలిగే మొక్కలు ఒక ప్రత్యామ్నాయం కావచ్చు. ఒక చిన్న గ్రామంలో ప్రతి ఇంటి ముందు కొన్ని ఇలాంటి మొక్కలు ఉంటే కనీసం రాత్రి సమయంలో కొంత వెలుతురు అందుతుంది. స్ట్రీట్ లైట్లు లేకపోయినా రోడ్డు పక్కన మొక్కలు వెలిగితే ప్రజలు సురక్షితంగా నడవగలరు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, విద్యుత్ ఉత్పత్తి కోసం మనం ఎక్కువగా ఫాసిల్ ఫ్యూయల్పై ఆధారపడుతున్నాం. ఇది పర్యావరణానికి హానికరం, కాలుష్యం పెరుగుతుంది. కానీ ఈ మొక్కలు సహజంగా వెలుతురు ఇస్తాయి కాబట్టి ఎలాంటి కాలుష్యం ఉండదు. ఇది గ్రీన్ ఎనర్జీకి ఒక కొత్త రూపం. మన నగరాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. పార్కులు, గార్డెన్లు, ఫుట్పాత్లు ఇవన్నీ రాత్రి సమయంలో సహజంగా వెలిగితే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. మన నగరాలు మరింత అందంగా, ప్రశాంతంగా మారుతాయి. అంతేకాదు మన కళ్ళ ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. ఈ లైట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, ట్యూబ్ లైట్లా కఠినంగా ఉండదు. కాబట్టి కళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ప్రతి కొత్త టెక్నాలజీకి కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. మొదటిగా ఈ టెక్నాలజీ ఇంకా ప్రారంభ దశలో ఉంది. ప్రస్తుతం మొక్కలు ఇచ్చే వెలుతురు చాలా తక్కువ. మనం చదవడానికి లేదా పూర్తి లైటింగ్ అవసరాలను తీర్చడానికి సరిపోదు. కాబట్టి ఇది పూర్తిగా విద్యుత్తుని రిప్లేస్ చేయడానికి ఇంకా సమయం పడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం, ఇది జన్యు మార్పిడి టెక్నాలజీ మీద ఆధారపడుతుంది. అంటే మొక్కలతో కొత్త లక్షణాలను ప్రవేశపెట్టడం. దీనిపై కొంతమంది శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవి సహజ వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతాయో ఇంకా పూర్తిగా తెలియదు. ఉదాహరణకి ఈ మొక్కలు సహజంగా పెరిగే ఇతర మొక్కలతో కలిసిపోతే వాటి లక్షణాలు మారే అవకాశం ఉంది. ఇది ఎకోసిస్టంపై ప్రభావం చూపవచ్చు. ఇంకా ఈ మొక్కలను పెద్ద ఎత్తున తయారు చేయడం, నిర్వహించడం కూడా ఒక సవాల్. రైతులకు ఇది కొత్త టెక్నాలజీ. దీన్ని అర్థం చేసుకోవడానికి, అమలు చేయడానికి సమయం పడుతుంది. అయినా ప్రతి కొత్త ఆవిష్కరణ మొదట్లో ఇలానే ఉంటుంది. మొట్టమొదట్లో కష్టం అనిపించినా క్రమంగా మన జీవితంలో భాగమవుతుంది. ఒకప్పుడు మనం మొబైల్ ఫోన్ లేకుండా జీవించే వాళ్ళం. ఇప్పుడు అది లేకుండా ఒక్క రోజు కూడా ఊహించలేం. అదేవిధంగా ఈ వెలిగే మొక్కలు కూడా భవిష్యత్తులో మన జీవితంలో భాగమయ్యే అవకాశం ఉంది. ఊహించండి, 10 లేదా 20 సంవత్సరాల తర్వాత మన పిల్లలు అడుగుతారు, అప్పుడు లైట్ కోసం కరెంటు వాడేవారా? అది అప్పటికి ఒక ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. ప్రకృతితో కలిసి జీవించడం మన పూర్వీకుల జీవన విధానం. ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో మళ్ళీ అదే దిశగా వెళ్తున్నాం. ఇది ఒక మంచి సంకేతం. చివరిగా ఒక ప్రశ్న, మనం ఈ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రకృతిని మన జీవితంలో భాగం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మీ అభిప్రాయం చాలా ముఖ్యం. మీరు ఏమనుకుంటున్నారు? ఈ టెక్నాలజీ మన భారతదేశానికి వరమా లేక శాపమా? మీ ఆలోచనలు కామెంట్లో తప్పగా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.